Welcome to Shantalakshmi IAS Academy Prelims Punch 2021 series. ఈ సిరీస్లో మనం జూలై పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం. సో ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫర్ టుడే ఇస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది న్యూస్లో ఎందుకుంది అంటే 2020 అంటే ఒక మార్చ్ జూన్ ఆ టైంలో మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సువోమోటో రిజిస్టర్డ్ సువోమోటో ఏ కేస్ ఆఫ్ కంటెంప్ట్ అగైన్స్ లాయర్ ప్రశాంత్ భూషణ్. ప్రశాంత్ భూషణ్ అనే లాయర్, ఒక ఫేమస్ లాయర్ మీద సుప్రీం కోర్ట్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ని రిజిస్టర్ చేసింది. అది కూడా సువోమోటో అంటే ఏంటంటే ఆన్ ఇట్స్ ఓన్, అంటే వేరే వాళ్ళు ఎవరు పెటిషన్ వేయకున్నా కానీ, వేరే వాళ్ళు కేసు వేయకున్నా కానీ కొన్నిసార్లు కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ తీసుకుంటుంది అనమాట. సో సువోమోటో ఆన్ ఇట్స్ ఓన్, మోషన్ ఆన్ ఇట్స్ ఓన్. Supreme Court allow on its own registered a case of contempt against lawyer Prashant Bhushan. మరి ఎందుకు అలా చేయడం జరిగింది అనేది మనం డీటెయిల్స్ లో చూద్దాం. 2020లో ఏం జరిగిందంటే ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ సుప్రీం కోర్ట్ అండ్ మన కంట్రీ యొక్క డెమోక్రసీ గురించి ట్వీట్ చేశారనమాట. ఏంటి అంటే మన కంట్రీ యొక్క డెమోక్రసీ థ్రెట్ లో ఉంది అని చెప్పి, దాంట్లో సుప్రీం కోర్ట్ రోల్ కూడా ఉంది ఆ డిస్ట్రక్షన్ లో అని చెప్పి, అండ్ ఆల్సో ఎస్పెషల్లీ లాస్ట్ 4 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రోల్ కూడా ఉంది అని చెప్పి ట్వీట్ చేశారనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్, మన జుడిషియరీ గురించి ఎలా మాట్లాడొచ్చా లేదా అనేది, అంటే అది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందా లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుందా అనేది చూద్దాం. అది చూసుకునే ముందు ఫస్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి అనేది చూసుకుందాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటి అంటే అసలు బేసిక్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా కోర్ట్ యొక్క ఆర్డర్స్ ని ఫాలో అవ్వకపోయినా కానీ, కోర్ట్ యొక్క ఆర్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తుంది. అంటే కోర్ట్ యొక్క ఆర్డర్స్ మనం ఫాలో అవ్వకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకున్నా కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికి వస్తుంది. అండ్ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇంకో విధంగా కూడా అది వస్తుంది. ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా కూడా మన డిగ్నిటీ, అంటే కోర్ట్స్ యొక్క డిగ్నిటీని తక్కువ చేసినా కానీ, కోర్ట్స్ గురించి అంటే జుడిషియరీ గురించి తక్కువ చేసి మాట్లాడినా కానీ వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లో ఎవరైనా ఇంటర్ఫియర్ అయినా కానీ, లేదా తక్కువ చేసి మాట్లాడడం కోర్ట్ గురించి, ప్రజల్లో జుడిషియరీ మీద ఉన్న నమ్మకాన్ని మీద ఏమన్నా థ్రెట్ లాగా తీసుకొచ్చినా కానీ, అంటే ఇప్పుడు జుడిషియరీ ఇలా ఉంది అని జనాలకు చెప్తే ఏమవుతుందండి, జనాలకి జుడిషియరీ మీద యొక్క నమ్మకం పోతుంది. సో అలాంటి కేసెస్ లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అప్లికబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కేసు అనేది ఏంటి, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద, అంటే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వేసుకోవచ్చా, లేదంటే అది ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టా అనేది క్వశ్చన్ గా మారింది ఇక్కడ. మరి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి అంటే, అకార్డింగ్ టు ఆర్టికల్ 129 సుప్రీం కోర్ట్ కెన్ పనిష్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. అంటే సుప్రీం కోర్ట్ యొక్క ఆర్డర్స్ ని ఏమైనా ఫాలో అవ్వకపోయినా కానీ, లేదా సుప్రీం కోర్ట్ గురించి ఎవరైనా డెరోగేటరీగా అంటే ఏమైనా తక్కువ చేసి మాట్లాడినా కానీ వాళ్ళ మీద సుప్రీం కోర్టే యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి పవర్ సుప్రీం కోర్ట్ కి ఉంది అండర్ ఆర్టికల్ 129. మరి హైకోర్ట్స్ కి కూడా ఆ అధికారం అనేది ఉంటుంది. ఎవరైనా హైకోర్ట్స్ కి సంబంధించి అలా మాట్లాడినా కానీ, లేదా వాటి ఆర్డర్స్ ఫాలో అవ్వకపోయినా కానీ హైకోర్ట్ హ్యాస్ దట్ పవర్ అండర్ ఆర్టికల్ 215. సుప్రీం కోర్ట్ ఏమో అండర్ ఆర్టికల్ 129, వేరాస్ హైకోర్ట్ ఏమో అండర్ ఆర్టికల్ 215. హైకోర్ట్ హ్యాస్ దట్ పవర్ టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవ్వకపోయినా, లేదా హైకోర్ట్ గురించి తక్కువ చేసి మాట్లాడినా కానీ ఆ అధికారం అనేది ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఇంక్లూడ్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాజ్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్. అంటే ఇప్పుడు మన ఆర్టికల్ 19 చూసుకుంటే ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, కానీ మనకు ఆర్టికల్లో చూస్తాం కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ నాట్ అబ్సల్యూట్. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరి గురించి అయినా, గవర్నమెంట్ గురించి అయినా, దేని గురించి అయినా ఏదైనా మాట్లాడొచ్చు. అబ్సల్యూట్ అనేది లేదు, కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ లో అది కూడా ఉంది అని చెప్పి మనకు ఉంది ఆర్టికల్ 19 లో. సో దిస్ ఇస్ అబౌట్ ప్రశాంత్ భూషణ్ కేస్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్.
మరి ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కూడా ఉంది. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పి కూడా మనం చూసుకుందాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనేది 1971లో మనకి ఉంది అన్నమాట. సో, దాంట్లో డిఫైన్ చేశారు. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి? క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అని. సో, బేసిక్‌గా మనకు 2 టైప్స్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఒకటి సివిల్ అండ్ ఇంకొకటి క్రిమినల్. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారి యొక్క కేస్ వచ్చేసి క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తుంది అన్నట్టుగా సుప్రీం కోర్ట్ భావించింది. సో, ఇప్పుడు సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విల్‌ఫుల్ డిసోబీడియన్స్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్. అంటే కోర్ట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్ట్ ఆర్డర్స్‌ని ఫాలో అవ్వకపోవడం కానీ, కావాలని వాటిని ఒబే చేయకపోవడం గానీ, బ్రీచ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు సివిల్ కంటెంప్ట్ కిందకొస్తాయి. మరి క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి? ఏవైనా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌ని అబ్‌స్ట్రక్ట్ చేయడం గానీ, లేదా స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ కోర్ట్. స్కాండలైజింగ్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ అంటే జనాల్లో జ్యుడిషియరీ మీద ఉన్న రెస్పెక్ట్‌ని, నమ్మకాన్ని తీసేసేలాగా ఏమన్నా పబ్లికేషన్స్ చేయడము, లేదా ఏమన్నా స్టేట్మెంట్స్ ఇవ్వడము. లైక్ ఇందాక మనం ట్వీట్ చూసుకుంటే గనక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కదండీ! అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమైనా, లేదా ఏమైనా న్యూస్ పేపర్‌లో లేదా ఏమైనా పబ్లికేషన్స్‌లో జ్యుడిషియరీ గురించి ఇలా మాట్లాడడము అనేది స్కాండలైజింగ్ ఆఫ్ ద కోర్ట్ కిందకి వస్తుంది. సో, అది కూడా క్రిమినల్ కంటెంప్ట్ కిందకి వస్తుంది. సో, దిస్ ఈస్ అబౌట్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. మరి ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారి కేస్ దేని కింద వస్తుంది అనేది ఆర్టికల్ 19 కింద అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకోవచ్చా? లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనుకోవచ్చా అనేది కోర్ట్ డిసైడ్ చేయవలసి ఉంది. అసలు ఎందుకు మనకి కంటెంప్ట్ పవర్స్ అంటే ఎందుకు అని చూసుకుంటే గనక దే ఎన్ష్యూర్ కోర్ట్స్ ఆర్డర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు కోర్ట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు, అది దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు అది థ్రెట్టే కదండీ జ్యుడిషియరీ సిస్టమ్‌కి. సో, టు ఎన్ష్యూర్ దోస్ ఆర్డర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ మనకు కంటెంప్ట్ పవర్స్ అనేది అవసరము. అండ్ ఆల్సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కోసం కూడా మనకు కంటెంప్ట్ పవర్స్ అనేది అవసరము. టు సస్టెయిన్ ఇండిపెండెంట్ నేచర్ ఆఫ్ జ్యుడిషియరీ దానికి కూడా మనకు కంటెంప్ట్ పవర్స్ అనేది అవసరం ఉంటుంది. అండ్ వైల్ ద జ్యుడిషియరీ ఇష్యూస్ ఆర్డర్స్ ఏమన్నా జ్యుడిషియరీ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, దాన్ని జనాలు ఫాలో అవ్వనప్పుడు, అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్డర్స్‌ని, దాన్ని జనాలు పాటించకపోతే అది ఏంటండి? అది దాని జ్యుడిషియరీ కోర్ట్ యొక్క రెస్పెక్ట్ ఏముంటుందండి? కోర్ట్ దాని యొక్క ఆర్డర్స్ ఎన్ఫోర్స్ చేయగలగాలి. అంతటి పవర్ ఉండాలి కదండీ! సో, దాన్ని అంటే రూల్ ఆఫ్ లాని సేవ్ చేయడం కోసం కూడా మనకు కంటెంప్ట్ పవర్స్ అనేది కోర్ట్‌కి అవసరం ఉంటాయి. సో, దిస్ ఈస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కంటెంప్ట్ పవర్స్. కానీ అది జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి అండ్ కంటెంప్ట్ పవర్స్‌కి మనము లైన్ అనేది ఉండాలి. కంటెంప్ట్ పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పి జనాల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీద అది వయోలేట్ చేయొద్దు. అవి మన ఫండమెంటల్ రైట్స్. సో, దిస్ ఈస్ అబౌట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. Hope you have liked this topic. If you like, then please make sure you like, share and subscribe to our channel.